ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 23 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం పరమగీతము 1, 2 మరియు 3 అధ్యాయములు, సాయంత్రం గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకము నుండి దిగి వస్తున్న ఆ దేవుని మంచు మిమ్మల్ని కప్పి మీ జీవిత ప్రతి ఆశయమును దేవుడు నెరవేర్చినట్లుగా ఆ పరలోకపు మంచు లేదా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ విధంగా చేసి మిమ్మలను సంతృప్తులుగా చేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రతిరోజు ఆత్మీయంగా మీరు బలపడుతున్నారా? మీరు అంతకంతకు వర్ధిల్లుచున్నారా? మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటారని దేవుని వాక్యం తేటగా సెలవిస్తుంది. మీరు ఆత్మీయ జీవితానికి, ఆత్మీయ జీవితపు ఎదుగుదలకు, ఆత్మలో మీరు వర్ధిల్లునట్లుగా ఎప్పుడైతే మీరు శ్రద్ధ వహిస్తారో, భౌతికమైన పరిస్థితుల్లో కూడా అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీరే ఆశ్చర్యపోతారు, ఇది నాకెలా సంభవించింది, ఇది నాకెలా జరిగింది, ఇది నిశ్చయంగా దేవుని కార్యమే, ఇది నాది కాదు అని చెప్పి మీరు ఒకంత ఆశ్చర్యానికి లోనవుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. దావీదు వ్రాసిన 57వ కీర్తన 2వ చరణం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తన యొక్క అనుభవాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుకొనుచున్నాను అంటున్నాడు దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన బాధలు, మన కష్టాలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన ఆవేదనలు చెప్పుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండును అని ఎన్నిసార్లు తలపోయలేదు? నా బాధ వినేవారు ఉంటే నేను నా హృదయములో, నా మనస్సులో దాగి ఉన్న ఆ బాధ అంతటిని నేను వెలబోసుకుందును అని ఎన్నిసార్లు తలపోయలేదు? ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకున్నట్టుగానే మీ హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట ద్వారా మిమ్మల్ని ఆయన తాకుచున్నాడు. మీ కార్యము సఫలము చేసే దేవుడుగా ఆయన ఇక్కడ కనబడుతున్నాడు. మీరు చెప్పుకునే ఆ బాధంతటిని ఆలకించే ఒక స్నేహితునిగా ఇక్కడ ఆయన మనకి దర్శనమిస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు మనుషులలో ఎవరితోనైనను మీ యొక్క రహస్యాలను మీరు పంచుకుంటే, ఒకవేళ వారు బయటికి వెళ్ళి 10 మందికి దాన్ని ప్రచారం చేయొచ్చు. మీ పరువు లేదా మీ పరపతి, మీ గౌరవం మంటిపాలు కావచ్చు. కానీ మీరు చెప్పుకొనదగిన వ్యక్తి ఈ ఉదయకాలం మీ ముందుకు వస్తున్నాడు. ఆయన మహోన్నతుడైన దేవుడు. ఆయనతో మీరు చెప్పుకున్నప్పుడు, ఆయనతో మీరు మాట్లాడినప్పుడు మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఒక మహిమగల కార్యం జరగడం మీరు కన్నులారా చూస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా,
ఈ ఉదయం అట్టి భాగ్యాన్ని నీ యొద్దకు తెస్తున్న దేవుణ్ణి ఒకసారి చూస్తావా? నోరారా ఆయన స్తుతిస్తావా? ఆయన గణపరుస్తావా? ఈరోజు ఏ భారముతో నలిగిపోతున్నావో, ఏ పరిస్థితి గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో, ఏదైతే నిన్ను అతలాకుతలం చేసేస్తుందో దానంతటినీ ఆయన దగ్గర కూర్చొని చెప్పుకో. ఆయన శ్రద్ధగా ఆలకిస్తాడు. నీవు ఆయన చేతి పని, ఆయన నిమిత్తం నీవు ఇక్కడ ఉన్నావు. నీ ఉనికికి కారణబుద్ధుడు ఆయనే. నీవు నీ అంతటా నిన్ను నీవు సృష్టించుకోలేదు. నీ అంతట నీవు జన్మించలేదు. నీ ఊపిరి నీ అంతట నీవే తయారు చేసుకొని నీ శరీరంలో దానిని ఉంచలేదు. దేవుడే సమస్తం. నీవు ఎలాగైతే ఉన్నావో, నీవు ఏ స్థితి కలిగైతే ఉన్నావో, నీ శరీర నిర్మాణం ఏ విధంగా జరిగిందో దీనంతటికి కారణభూతుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుప్రభువే. ఆయన నీ బాధ అంతటిని వినడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చెప్పు, ఆయన వింటాడు. ఖచ్చితంగా నీ భారాల నుండి నిన్ను విడిపిస్తాడు. నీకు మేలు చేయడానికే ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయం ఆయన సన్నిధిలో కొంతసేపు ప్రార్థనలో కనిపెడతావా? ప్రభు సన్నిధానంలో కన్నీరు విడిచి మొరపెడతావా? తప్పకుండా నీకు మేలు జరుగుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. నీవు మహోన్నతుడైన దేవుడవు. మా కార్యము సఫలము చేసే మా తండ్రివి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. మా తండ్రి, మా కార్యములను మీరు సఫలము చేయండి. మా మొరను మీరు ఆలకించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.